బ్రో నా దగ్గర 30,000 నుంచి 40,000 ఉంది. ఈ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్ సజెస్ట్ చేయి బ్రో. గేమింగ్ కోసం ఒకటి, బ్యాటరీ ఎక్కువ రావాలి దానికొకటి, ఆల్ రౌండర్ ఫోన్ ఒకటి, కెమెరా కోసం ఒకటి, ఒక పర్ఫార్మెన్స్ కోసం ఒకటి అని చెప్పేసి డిఫరెంట్ కేటగిరీ పీపుల్‌కి బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏది కొనుక్కోవాలి, ఎస్పెషల్లీ 30 నుంచి 40 లోపల అని చెప్పేసి ఈ వీడియోలో ఇన్ డెప్త్ రికార్డ్ చేసుకుందాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ మీరు కనుక ఎక్కువ ఫోటోస్ క్యాప్చర్ చేస్తా ఉంటే, ఎక్కువ 3x పోర్ట్రేట్స్ ఇవన్నీ నాకు బాగుండాలి అనుకున్నప్పుడు మీకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏం తెలిసిన వివో T4 అల్ట్రా. ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రోస్ చూసుకుంటే క్వాడ్ కర్వ్డ్తో 1.5 రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే వస్తుంది. ఈ క్వాడ్ కర్వ్డ్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫోన్ కొనుక్కునేటప్పుడు. అండ్ పర్ఫార్మెన్స్ కోసం డైమెన్సిటీ 9300 ప్లస్ అనే ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీడియాటెక్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసరే, కాకపోతే ఓల్డర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ప్రీవియస్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. కాకపోతే మాత్రం పర్ఫార్మెన్స్ మనం బీజిఎంఐ గేమ్స్ ఆడేటప్పుడు కావచ్చు, నార్మల్ టాస్క్ రన్ చేసేటప్పుడు కావచ్చు, మల్టీ టాస్కింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. బీజిఎంఐ కూడా స్మూత్ 120 FPS వితౌట్ ల్యాగ్స్ మన గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. చాలా ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ మాత్రం మనం కష్టంగా చెప్పొచ్చు. ఇంక ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్లస్ పాయింట్ కెమెరా కాబట్టి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కావచ్చు, 3x ఆప్టికల్ జూమ్లో పోర్ట్రేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్స్ కానీ డైనమిక్ రేంజ్ కావని అసలు కొన్ని షార్ట్స్ మా చెల్లెల్ని క్యాప్చర్ చేసింది, ఇంకా కూడా నా సిస్టంలో సేవ్ చేసి పెట్టింది అనమాట. అంత బాగుంది ఫోటోస్ మాత్రము. ఇంకా వీడియోస్ కూడా సరే 4K 60 FPS వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకటే డ్రాబ్యాక్ ఏం తెలిసిన 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దాని పక్క పెట్టేస్తే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరాస్ మాత్రం చాలా బాగుంటుంది చెప్పొచ్చు. ఇంక ఈ స్మార్ట్ ఫోన్లో కాన్స్ చూసుకుంటే మాత్రం మెయిన్ నాకు అనిపించింది ఫన్ టచ్ వాయిస్. ఇన్ఫాక్ట్ ఆరిజిన్ వచ్చి చెప్పొచ్చు అనమాట. నేను ఈ స్మార్ట్ ఫోన్ రివ్యూ చేసినప్పుడు ఫన్ టచ్ వాయిస్ రన్ అవుతా ఉంది. ఇప్పటికీ ఆరిజిన్ ఇచ్చిండొచ్చు, ఇవ్వకపోయిండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఫన్ టచ్ వాయిస్ కానీ ఆరిజిన్ వాయిస్ కానీ అంత వెల్ రిఫైన్డ్ వాయిస్ అని మాత్రం మనకు ఖచ్చితంగా చెప్పలేము. ఓకే, ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది నాకు. ఇది కాకుండా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీ అని చెప్పొచ్చు అనమాట. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది డ్రాబ్యాక్ అని చెప్పను, కాకపోతే ఈ రోజు ట్రెండ్ తగినదిగా లేదు. 6500 కానీ 7500 కానీ ఇలాంటి బ్యాటరీలు చూస్తున్నారు రోజులు ఇవన్నమాట. సో 5500 mAh అనేది లిటిల్ బిట్ తక్కువే వస్తుంది. మనకి SOT కూడా మనకి ఒక 6 నుంచి 7 years ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్తో వస్తుంది. ఇది నాకు అనిపించిన మెయిన్ కాన్స్. ఈ స్మార్ట్ ఫోన్ మనకి 33,000 విత్ కార్డ్ ఆఫర్స్ వస్తుంది. మీరు కనుక మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం క్లియర్ చెప్పొచ్చు. గైస్ వీడియో మధ్యలో సరే ఈ స్మార్ట్ ఫోన్ చెప్పే కదా మీకు, ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా నేను కొన్ని అన్బాక్సెస్ రివ్యూ చేస్తున్నా. ఏ ఒక్క బ్రాండ్ కూడా మనం రివ్యూ సెండ్ చేసింది కాదు. అండ్ ఏ ఒక్కటి కూడా పెయిడ్ రివ్యూ అయితే ఖచ్చితంగా కాదనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. మీకు ఈ వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, హై బటన్ పై క్లిక్ చేయండి. చాలా మంది ఎక్కువ రికమెండ్ చేస్తున్నారు అనమాట. మన హానెస్ట్ చేయడం కూడా చాలా బ్రాండ్స్ కూడా ఇష్టం లేదు. స్ట్రైకులు ఇచ్చి మరీ కూడా మనకి వీడియోస్ అయితే బ్లాక్ చేస్తున్నారు. ఐ హోప్ నా అలాంటి జెన్యూన్ రివ్యూవర్స్ ఉన్నారంటే మాత్రం మీ సపోర్ట్ చాలా చాలా అవసరము. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ అన్ని కూడా ప్రైస్ తగ్గుతూ ఉంటే మన టెలిగ్రామ్ డీల్స్ అన్న నేను పోస్ట్ చేస్తాను, మిస్టర్ డీల్స్లో. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను అనమాట. ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అయ్యి చూడండి. మీకు హెల్ప్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లేదా గేమింగ్ కోసం మీరు చూస్తా అంటే మాత్రం ఒప్పో K13 టర్బో ప్రో మీకు చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ యూస్ చేస్తారు. విత్ యాక్టివ్ కూలింగ్తో వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ మనకి ఒక మినీ ఫ్యాన్ లాగా ఇచ్చింటారు. దానివల్ల ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందని చెప్పను కానీ, బట్ అది ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది చెప్పచ్చు. బీజిఎంఐ మీరు గేమ్స్ ఆడేటప్పుడు స్మూత్ 120 FPS గేమ్స్ కూడా చాలా బాగుంది అనమాట. గేమ్ ప్లే కూడా ఇంక ఇది కాకుండా 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే కావచ్చు, 7000 mAh బ్యాటరీ కావచ్చు, అండ్ ఆక్సిజన్ కాదు కలర్ OS 16 ఆప్టిమైజేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రోస్ కింద మనకు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇంకా కాన్స్ ఏమంటే కెమెరాస్ నాట్ అప్ టు ది మార్క్. అండ్ ఇంకోటి 2 ఏళ్ళు మాత్రమే ఇస్తారనమాట ఈ స్మార్ట్ ఫోన్కి అప్డేట్స్. ఈ 2 పాయింట్లు మాత్రమే నాకు మెయిన్ కాన్స్ అనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనకి 33,000 వస్తుంది అనమాట. విత్ కార్డ్ ఆఫర్స్ అన్ని బేస్ చేసుకుంటే మీరు పర్ఫార్మెన్స్ కోసం చూస్తూ ఉంటే మాత్రం ఎక్సెప్ట్ కెమెరాస్ ఈ స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కటి బాగుందనమాట. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు 100%. కొన్నిసార్లు అండర్ 30K దగ్గర కూడా వస్తుంది. అప్పుడైతే ఇది కిల్లర్ డీల్ అని చెప్తా. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటంటే చాలా మంది కూడా మనకి ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటా ఉంటారు అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టచ్ అయ్యి వెళ్ళాలన్నమాట. కెమెరా బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, స్పీకర్స్ బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి అంటారు కదా. సో ఇలాంటి వాళ్ళ కోసమే OnePlus Nord 5 నేను రికమెండ్ చేస్తున్నా ఇక్కడ. ఎందుకంటే 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే బాగుంది, స్టీరియో స్పీకర్స్ ఎఫెక్ట్ ఇది బాగుందని చెప్పొచ్చు. కెమెరాస్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో పెద్ద తోపు తురుము టెలిఫోటో లెన్స్ వివో T4 అల్ట్రా రేంజ్ ఉంటుందని చెప్పను. బట్ మీ డే టు లైఫ్లో 1-2 ఇమేజ్ క్యాప్చర్ చేసుకోవడానికి, ఒక మోడరేట్ నేను ఎప్పుడో ఒకసారి ఇమేజ్ క్యాప్చర్ చేసుకుంటా బ్రో, అలాంటి వాళ్ళకి ఇది పెద్ద ఇష్యూ అయితే మాత్రం ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు అనమాట. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో బీజిఎంఐ 120 FPS గేమ్ సపోర్ట్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్లో. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్తో 144 FPS అంటారు. బట్ 120 FPS మన 80లో సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా మనకి మోర్ దెన్ ఎనఫ్. బట్ 8 Gen 3 కాబట్టి చిన్న ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ మీరు ఈజీ అబ్జర్వ్ చేస్తారు.
బట్ ఇది పక్క పెట్టేస్తే రియల్ లైఫ్లో మనం యూస్ చేస్తున్న యాప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్లో. ఇంకా మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆక్సిజన్ 16 చాలా రిఫైన్డ్గా ఉందన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ వద్దు అని చెప్పడానికి ఒకటి ఏంటంటే రీసెంట్గా చాలామంది కూడా బ్యాటరీ పైన కంప్లైంట్ చేశారు. ఆఫ్టర్ ఆక్సిజన్ 16 అప్డేట్ తర్వాత కొంతమంది బ్యాటరీ డ్రైన్ అయిపోతుందని చెప్తున్నారు అనమాట. అదొక్కటి నాకు కొంచెం అన్యాయంగా అనిపించింది. ఒకసారి నేను మన ఛానల్లోనే ఓనర్షిప్ రికార్డ్ చేసి పెట్టినాను. దాన్ని చూసిన తర్వాతనే మీకు పెద్ద డిసిషన్ తీసుకోండి ఈ స్మార్ట్ ఫోన్ పైన మాత్రం. లేదు బ్రో ఆ రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు, నాకు ఎందుకు ఆ తలకాయ నొప్పి అంటే OnePlus Nord 6 కూడా మీకు చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకోటి OnePlus Nord 6 కొనుక్కునే వాళ్ళకి మనకి బ్యాటరీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. 9000 mAh బ్యాటరీ వస్తుంది, 8th Gen 4 ప్రాసెసర్ వస్తుంది, 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే వస్తుంది, 165 Hz వస్తుంది అనమాట. దీనికి రీఫ్రెష్ చూసుకుంటే కూడా సో ఎవ్రీథింగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ కొంచెం బెటర్ అనిపించినప్పటికీ కూడా విత్ మైనర్ అప్గ్రేడే ఉంది OnePlus Nord 5 అయితే కంపేర్ చేసుకుంటే. బట్ Nord 6 అనేది చాలా వెల్ ఆప్టిమైజ్డ్ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ బ్యాకెట్లో. రీసెంట్గా మనకు Moto S70 Pro కూడా లాంచ్ అయింది. దాంతో కంపేర్ చేసుకుంటే Nord 6 ఫార్ బెటర్గా ఉంటుందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. మెయిన్ డ్రాబ్యాక్ ఏం తెలుసు, నా కెమెరాస్ Nord 6లో బాగాలేదు అండ్ డిజైన్ కూడా నాకు నచ్చలేదు, డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ. సో ఈ రెండు కూడా నాకు మెయిన్ డ్రాబ్యాక్స్ అనిపించింది Nord 6లో. నన్ను అడిగితే మీ దగ్గర డబ్బులు తక్కువ ఉంది అనుకుంటే మాత్రం Nord 5 చూస్ చేసుకోండి, ఆర్ఎల్స్ Nord 6 విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అని మాత్రం మనం క్లియర్గా చెప్పచ్చు. ఇంకా మెయిన్గా చాలా మంది అడిగేది IQ Newton కొనుక్కోవచ్చా అని చెప్పేసి. మీరు IQ Newton కొనడం కన్నా కూడా Oppo K13 Turbo Pro చాలా బెస్ట్ ఆప్షన్. మీరు ఏ పరంగా చూసుకున్నా ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు ఫ్రంట్ వచ్చేసి కంపేర్ చేసుకుంటే ఆక్సిజన్ కలర్ వైజ్ చాలా బెటర్గా ఉంటుంది. 8th Gen 4 ప్రాసెసర్ రెండిట్లో ఉందన్నమాట. బట్ మనకి IQ Newtonలో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో IP రేటింగ్ ఇచ్చిండ్రు. Oppo K13 Turbo Pro యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఇచ్చినా కూడా IP రేటింగ్ ఇచ్చింటారు కాబట్టి సో మీరు అన్ని డిపార్ట్మెంట్స్ చెక్ చేసుకున్నా కూడా IQ Newton కంపేర్ చేసుకుంటే Oppo K13 Turbo Pro చాలా బెస్ట్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. బట్ కొనుక్కోవాలి మీకు IQ ఫోనే కావాలనుకుంటే IQ Newton కూడా ఆ ప్రైస్ బ్యాకెట్లో మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి దానికన్నా కూడా నాకు Oppo K13 Turbo Pro చాలా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ క్వశ్చన్, MIUI లవర్స్ HyperOS ఇప్పుడు HyperOS అని ఉంది, పాతగా చూసుకుంటే MIUI అని ఉంది కదా. సో ఎవరైతే ఈ MIUI కానీ HyperOS కానీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, సో వాళ్ళు Poco F7 కొనుక్కోవచ్చు అని అడుగుతుంటారు అనమాట గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం. సో ఈ స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ బాగుంది, స్పీకర్స్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే HyperOS గురించి మీకు ఆల్రెడీ తెలిసింటే పెద్ద ప్రాబ్లం లేదు. తెలియకుండా ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం HyperOS అంత ఆప్టిమైజర్గా లేదు యాజ్ ఆఫ్ నౌ. నాకు తెలిసినంత వరకు చాలా యాప్స్ కూడా ఇంకా కూడా 60 Hz అవుతుంది అనమాట ఆ స్మార్ట్ ఫోన్స్లో. HyperOS వచ్చిన స్మార్ట్ ఫోన్స్లో అదొకటి నోటీస్ చేశాను. అండ్ బ్లోట్వేర్ అసలు ఎంత వర్స్ట్గా ఉందంటే అంత వర్స్ట్గా ఉంది HyperOSలో. ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం అదొకటి మెయిన్ థింగ్ నాకు అనిపించింది. ఇంకా కెమెరాస్ ఆబ్వియస్గా మనకి పోకో సిరీస్లో అంత బెటర్గా ఉండదన్నమాట, అంత వెల్ ఆప్టిమైజ్గా ఉండదు. ఈ రెండు పాయింట్స్ మీ మైండ్లో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనుక్కుంటారంటే మాత్రం పెద్ద ఇష్యూ కూడా ఫేస్ చేయరని చెప్పొచ్చు. సో ఇది గైస్ 30 నుంచి 40,000 రూపాయల లోపల మీరు ఏ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. ఒక ప్రివ్యూ చెప్పమంటే మాత్రం మీ కెమెరా కోసం కావాలంటే Vivo T4 Ultra, ఆర్ఎల్స్ మీకు పర్ఫార్మెన్స్ కోసం కావాలంటే Oppo K13 Turbo Pro, లేదా ఒక ఆల్రౌండర్ పిక్గా తీసుకోవాలి కొంచెం నేను కెమెరాస్ కట్టగా నేను యాక్సెప్ట్ చేసుకుంటానంటే మాత్రం OnePlus Nord 6 కానీ Nord 5 కానీ. Nord 5 మీ దగ్గర డబ్బులు లేదంటే Nord 5కి వెళ్ళండి, ఆర్ఎల్స్ Nord 6 విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సో ఇవి తప్పించి మీతో అన్ని IQ Newton కానీ Poco F7 కానీ బెటర్ ఫోన్స్ ఆ ప్రైస్ ప్యాకెట్లో. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే Oppo K13 Turbo Pro బెటర్గా ఉంది కాబట్టి ఆ రెండు స్మార్ట్ ఫోన్స్ అవాయిడ్ చేసుకోండి. లేదా అవి నాకు బ్రాండ్స్ బాగుందా బ్రో కొనుక్కోవచ్చా బ్రో పర్లేదంటే మాత్రం ఆ రెండింటి కూడా మీరు కొనుక్కోవచ్చు అని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఐ హోప్ మీకు 30 నుంచి 40,000 రూపాయల లోపల ఏ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి, ఎవరికి ఏది తీసుకోవాలని ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేంటి ఖచ్చితంగా చేయండి, ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సైనింగ్ ఆఫ్, జై హింద్.